పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. పలు అంశాలపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి తప్పుపడుతూ బీజేపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. పార్లమెంట్ పరిసరాల్లో బీజేపీ ఎంపీల నినాదాలతో నిరసన వాతావరణం కనిపిస్తోంది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. విద్యార్థుల ఆందోళన సందర్భంగా లాఠీచార్జ్ ఘటనపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని పట్టుబట్టారు. విద్యార్థుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన చెబుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి విరుద్ధమని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎంపీలు కోరారు. మరోవైపు ఈ అంశంపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందన్నది సభలో చర్చకు అనుమతి లభిస్తుందా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. तो यूपी की सरकार चलते देख रहे हैं और भारत सरकार भी दिख रही है। अकाउंटेबिलिटी किसकी है? अकाउंटेबिलिटी किसकी है? सरकार की अकाउंटेबिलिटी थी। लगता तो ये है इनकी एबिलिटी इतनी दिखाई देती है कि जो अकाउंट भर दे वही अकाउंटेबिलिटी है इनके लिए तो। और ये तो यूपी में बहुत करीब से हम लोग देख रहे हैं। क्या है अकाउंटेबिलिटी? जो एबिलिटी से अकाउंट भर दे वही एबिलिटी लग रहा है इनकी तो अकाउंटेबिलिटी। हम तो यूपी की सरकार चलते देख रहे हैं और भारत सरकार भी दिख रही है। अकाउंटेबिलिटी किसकी है? अकाउंटेबिलिटी किसकी है? सरकार की अकाउंटेबिलिटी थी। लगता तो ये है इनकी एबिलिटी इतनी दिखाई देती है कि जो अकाउंट भर दे वही अकाउंटेबिलिटी है इनके लिए तो। और ये तो यूपी में बहुत करीब से हम लोग देख रहे हैं। क्या है अकाउंटेबिलिटी? जो एबिलिटी से अकाउंट भर दे वही एबिलिटी लग रहा है इनकी तो अकाउंटेबिलिटी।